అందరికీ నమస్కారం అండి. ఇది నేను వేసిన ఆర్ట్ జస్ట్ ఆర్టిస్ట్ అంతే. ఇది గోడ మీద అలాగ ప్రాక్టీస్ అన్నమాట. అది చూడండి, ఇది పార్వతీపురం మన్యం జిల్లా ఒక చిన్న లంబసింగిలాగా కనిపిస్తుంది ప్రస్తుతానికి. అరకు లంబసింగిలాగా పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం. ఈ మెయిన్ రోడ్డు దగ్గర చూడండి, ఆంధ్ర రాయగడ వెళ్ళే మెయిన్ రోడ్డు ఇది. ఈ పక్కనే మా ఇల్లు. ఈ పొగ మంచు చూడండి ఎలాగ. టైం 7:30 8 అవుతుంది టైం. ఇప్పుడు చూడండి ఎంత దారుణంగా పొగ మంచు పడుతుంది. అయితే ఈ ఎక్స్పీరియన్స్ నాకైతే బాగా నచ్చింది. చాలా బాగుంది వాతావరణం. ఇలాగా ఈ రకంగా చూడడం చాలా సరదాగా ఉంది. వావ్, చూడండి చెట్టు, మర్రి చెట్టు ఇది. చూడండి ఆర్ట్ బాగుందా? సింగిల్ కలర్ ఆర్ట్ బాగుందా? చూడండి కారు వస్తుంది, ఏదో కారు. ఈ రోడ్డు డైరెక్ట్గా ఒరిస్సా రాయగడ వెళ్తుందండి, పార్వతీపురం మీదుగా. బొబ్బిలి, రామభద్రపురము, బొబ్బిలి, సీతానగరం, పార్వతీపురం, కూనేరు, రాయగడ అండి రోడ్డు ఇది. మంచు మాత్రం ట్రాక్టర్ వస్తుంది చూడండి. ట్రాక్టర్ కూడా కనిపించట్లేదు, దగ్గరలోనే ఉంది కదా. వరి బస్తాలు, ధాన్యం బస్తాలు అవి. బాబ్బా, ఏంటి మంచు భయంకరంగా పడిపోతుంది. వాట్ ఏ వండర్ఫుల్ ఆర్టిస్ట్. చూడండి, బోర్ కొట్టినప్పుడు వస్తాను ఈ మేడ మీదకి. బోర్ కొట్టినప్పుడు వచ్చి నేను పెయింటింగ్ వర్క్ చేస్తానండి. ఆ పెయింటింగ్ వర్క్ చేసినప్పుడు కలర్ మిగులుతాయి కదా, ఏషియన్ పెయింట్స్ కలర్స్. ఆ సింగిల్ కలర్ గ్రీన్ కలర్ ఉంటే ఆ గ్రీన్ కలర్ తోటి ఇలాగ పిచ్చిగా డ్రాయింగ్ చేసాను. ఇది మా మేడ మీద అండి. ప్రస్తుతం అద్దిల్లు అని చెప్పాను కదా, అద్దింటి పైన ఉన్నాను ఇప్పుడు. ఆ పైన చూడండి మంచి అంత దారుణంగా పడుతుంది. పొగ మంచి అంటారు కదా. వావ్, ఇదేదో ఈ లొకేషన్ చూస్తే అడవిలో ఉన్నట్టు ఉంది చూడండి. ఈ లొకేషన్ మాత్రం భయంకరంగా అలాగ చూడండి. ఆ లొకేషన్ అదే ఇంగ్లీష్ సినిమాలో దెయ్యాలు డెవిల్ సీన్లు తీస్తారు కదా, ఆ సీన్ క్రియేట్ అవుద్దండి ఇక్కడ. అంత దారుణంగా ఉంది వాతావరణం. సినిమా తీయచ్చు ఈ వాతావరణం, ఈ మంచుకి. లొకేషన్ అలాగ ఉంది. అలాగనే ఆ చెట్టు వైపు వెళ్తే అలాగ పక్కన శ్మశానం కూడా ఉంది. పక్కనే శ్మశానం. వావ్, నా పేరు లక్ష్మణ్ అండి. జస్ట్ అలాగా డ్రాయింగ్ అన్నమాట, డ్రాయింగ్. చూడండి మా ఇంటి మేడ పై నుంచి వ్యూ అనమాట ఇది. జస్ట్ ఇల్లు ఊరుకు చివర ఉంటుంది. ఆ ఇంటి పైనుంచి ఎక్కి తీస్తున్నాను అన్నమాట వీడియో. అంటే మంచు ఎలా పడుతుంది ఈ టైం అప్పుడు చూపిద్దామని. లంబసింగి 2 లాగా ఉందండి వాతావరణం ఇప్పుడు. చలి అంత లేదు కానీ మంచు ఉంది. నైట్ చపాతీలు తిన్నాను, అందుకే చలి తక్కువగా ఉంది నాకైతే మాత్రం. మంచు మాత్రం ఇప్పుడు ఈ లొకేషన్లో కొండలు కనిపిస్తాయి అవతల వైపు.
ఒక్క కొండ కనిపించట్లేదు. కొండ కాదు కదా, ఇంత దారుణంగా ఎదుటిన్న మనుషులే కనిపించట్లేదు, కొండలేటు కనిపిస్తాను ఆ పిచ్చి. కానీ ఈ మా ఊరు పక్కలే ఈ ఒరిస్సా రైల్వే ట్రాక్ కూడా ఉంటుందండి. ఇలాగ వెళ్తే ట్రాక్ కనిపిస్తుంది. ఇక్కడ సీతానగరం రైల్వే స్టేషన్ ఉంది. డైరెక్ట్ విజయవాడ టు ఒరిస్సా రాయగడ ట్రైన్ ఇలాగ వెళ్తుంది. ఓ అబ్బబ్బా, మంచి ఎంతవరకు భయంకరంగా ఉందండి. కానీ చలికాలం అంటే అప్పుడు చలికాలాలు మర్చిపోయామండి. ఇప్పుడు చలి అంతగా లేదు, వాతావరణం వాతావరణం చేంజ్ వచ్చింది కదా, అంత చలి అయితే వేయట్లేదు. స్కూల్కి వెళ్తున్నారు చూసారు పిల్లలు, అప్ అండ్ డౌన్ చేస్తారు ఎక్కడి నుంచి పార్వతీపురంకి. మాకు ఇక్కడ నుంచి గవర్నమెంట్ స్కూల్ అయితే సీతానగరం ఉంది. ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తారు. బొబ్బిలి, పార్వతీపురంకి అప్ అండ్ డౌన్ కాలేజీలు, స్కూళ్ళు బొబ్బిల్లో ఉన్నాయి, పార్వతీపురంలో ఉన్నాయి. అప్ అండ్ డౌన్ చేస్తారు. కొంచెం డబ్బులు గట్రా ఉన్నోళ్ళు తల్లిదండ్రులు పిల్లలకి కొంచెం మంచి ఎడ్యుకేషన్ కోసం. ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతుంది చూడండి, మరి కనిపించదు, అది మాయమైపోయి మాయాద్వీపంలాగా. దెయ్యాల సినిమా అయితే తీయొచ్చండి ఈ లొకేషన్లో. ఈ స్మోక్ ఎఫెక్ట్ మరి ఏం అవసరం లేదు, డైరెక్ట్ సినిమా తీసేవచ్చు ఈ వాతావరణంలో. చూడండి, సింగిల్గా ఒక పూరు కూడా ఉందా, ఒంటరిగా ఉంటుంది. ఒక ఆవిడ అక్కడ ఉంటుంది ఆ ఇంటి దగ్గర. చాలా పరిస్థితి అసలు భయంకరమైన పరిస్థితి. ఆవిడ ఉంటుంది ఒంటరిగా. ఇవన్నీ సాల్లో ఇలాగెళ్తే కొంచెం దూరం వెళ్తే శ్మశానం ఆ లొకేషన్. చూడండి, అలా కట్టి వెళ్తే లొకేషన్. దెయ్యాలు ఉంటాయండి బాబు భయంకరంగా. నైట్ పూట ఈ చెట్టు పైన దెయ్యం కూడా ఉంటుందండి బాబు. ఇది డేంజరస్ చెట్టు ఇది. నైట్ పూట అంటాయి దెయ్యాలు. ఏది ఏమైనా కానీ మన వాతావరణాన్ని మనమే పాడు చేసుకుంటున్నామండి మనుషులే. నిజంగా నాకు తెలిసిన విషయం ఏంటంటే, నాకు నా అనుభవం ప్రకారం ప్రపంచంలోన అన్ని జీవుల కన్నా ప్రమాదకరమైన జీవి ఏదంటే మనిషేనండి. మనిషి జన్మే. దేవుడు మనకి ఇచ్చాడు, మంచి వాతావరణం ఇచ్చాడు, మంచి ఇలా బతకండ్రా అని ఇస్తే మనం అధిక తెలివితేటలు చూపించి మన వాతావరణం మనమే స్పాయిల్ చేసుకున్నాము. అది మన లైఫ్ మీదే ఎఫెక్ట్ పడుతుంది. చూడండి, ఒకనొకప్పుడు ఈ టైం అప్పుడు చలి ఫుల్గా ఉండేది ఇక్కడ. వాతావరణం చలి లేదు, అంతగేయట్లేదు, పొగ మంచి చేస్తూ ఇన్ని రోజులు లేదండి. అయ్యో, ఇంకా టైం పెరుగుతున్న కొద్ది పొగ మంచు పెరుగుతుందండి బాబు. చూడండి, పెరుగుతుంది, ఇంకా పొగ మంచు పెరుగుతుంది. ఓ అమ్మ, దారుణం అండి బాబు. ఇందాకటి కన్నా ఇంకా ఎక్కువ అయిపోయింది మంచు ఇప్పుడు. అమ్మా, మీకు కనిపించట్లేదు కానీ ఇలా పొగ మంచు అలాగే వెళ్తుంది. అగ్గేసినప్పుడు, చలిమంట వేసినప్పుడు పొగ ఎలాగ అటు ప్రయాణిస్తుంది, గాలికి అలాగ ప్రయాణిస్తుంది. అలాగ చూడండి వాతావరణం. ఈ లొకేషన్ అన్ని కొండలు ఉంటాయండి. కొండలు లేవు, ఈ పెండిలు లేవు, ఏం లేవు. మనిషి తలగా అత్యాస వల్ల సొంత ప్రయోజనాల కోసం
ఈ వాతావరణాన్ని ఇలాగ మన వాతావరణం మనమే పాడు చేసుకుంటున్నామండి. అది అందరికి తెలిసిన విషయమే. లేకపోతే ఏ కాలానికి ఆ కాలం కరెక్ట్గా ఉండాలి. వర్షాకాలం వర్షాలు రావాలి, చలికాలం చలి వేయాలి, ఎండాకాలం ఎండలు రావాలి. కానీ ఎండాకాలం చలి వేసేస్తుంది, వర్షాకాలము ఎండలు కాసేస్తున్నాయి. ఈ కాలాలు తిన్నగలేవండి ఒకనొకప్పుడులాగా. చూడండి, అమ్మో యాక్సిడెంట్లు అయిపోతాయి. 108 అస్సలు కనిపించట్లేదు. చూసి వెళ్ళిపోయింది, 108 వెళ్ళింది అంబులెన్స్. అమ్మ చూడండి, బైక్ వస్తుంది. అదే బైక్, అదే చొక్క లైటింగ్. అమ్మో యాక్సిడెంట్లు అయిపోతాయండి బాబు, అంత భయంకరంగా ఉంది. రోడ్డు కనిపించట్లేదు అస్సలు. చూడండి, లారీ వెళ్తుంది, లారీ మాయమైపోతుంది చూడండి. అదిగోండి. అమ్మ ఎక్సలెంట్ అండి, సూపర్ మార్వలెస్. ఇదండి. ఈ వీడియో నాకు రెండో వీడియో అండి. నాకు అవగాహన లేదు, వీడియో చేయడము, ఆ ఎడిటింగు ఏమి అవగాహన లేదు. జనాలు నా వీడియోలు మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ జస్ట్ నాకు తెలిసింది. అంటే మంచు ఎలాగుంది, వాతావరణము టైం ఎలాగైంది. మాకెప్పుడు ఇంత మంచి ఎరగమండి. ఇది నాకు తెలిసి అయితే ఫస్ట్ టైము. చూసారా, లంబసింగిలో అస్సలు కనిపించదు పొగమంచు. ఇలాగ లంబసింగి అరకు ప్రాంతంలో, విశాఖ జిల్లా అరకు వెళ్ళి, ఇప్పుడు సీతారామరాజు జిల్లా అయిపోయింది కదా, ఆ జిల్లాలోనూ అరకు ప్రాంతంలో ఉంటుంది. చూసారు, మంచు పడుతుంది చలికాలంలోన, పొగమంచు. ఆ టైపులో ఇక్కడ అయిపోయింది, వాతావరణం కనిపిస్తుంది చూడండి. అందుకే చూపిస్తున్నాను మీకు వీడియో ద్వారా. రోజు యాపిల్ చెట్టు అండి, షుగర్ పనిచేస్తుంది ఇది. ఈ ఫ్రూట్, ఈ చెట్టు రోజు యాపిల్ చెట్టు మీకు ఒకరోజు చూపిస్తానులేండి. ఫ్రూట్స్ రోజు యాపిల్ ఎలా ఉంటుందో చూపిస్తాను. షుగర్కి చాలా మంచిదండి. షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి ఈ ఫ్రూట్ తింటే. అన్నిటికీ మంచిదే, మంచి ఫ్రూట్ ఇది. చూపిస్తానులేండి ఒకసారి. ఫ్రూట్స్ ఇంకా రాలేదు, చూపిస్తాను. ఇది పారిజాతం చెట్టు అండి. మాకు రోడ్డు పక్కనే చెట్లు ఉండడము, మొత్తం డస్ట్ పెట్టేసి చెట్లు, ఆరోగ్యం పాడైపోతుంది అటు ఆరోగ్యము. కానీ పువ్వులు మాత్రం ఎక్సలెంట్ కాస్తుందండి. ప్రస్తుతానికి పువ్వులు లేవు. ఏదేమైనా వాతావరణం ప్రస్తుతానికి ఇలాగ ఉందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదండి, కారు వస్తుంది చూడండి. ఉంటానండి. బాయ్ అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్.